Shalom everyone. I am Samata, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 4వ పర్ష వయేరా అంటే మరియు అతడు ప్రత్యక్షమాయెను అని అర్థం. ఇది సెఫర్ బెరెషిత్ ఆదికాండంలో 4వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా బెరెషిత్ లేదా ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం వరకు. ఈ మొదటి అలియాలో ఎలోహిం అబ్రహామునకు మామ్రే వృక్షం దగ్గర ప్రత్యక్షమవుతాడు. ఎండవేళలో అబ్రహాం తన గుడారపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలుచుని కనిపిస్తారు. అబ్రహాం వారిని ఆతిథ్యంగా స్వీకరించి నీరు తీసుకొని పాదములు కడుక్కొనమని విశ్రాంతి తీసుకోమని కోరుతాడు. సారాకు రొట్టెలు చేయమని చెప్పి ఒక లేత దూడను తీసుకొని మృదువైన ఆహారంను సిద్ధం చేస్తాడు. వారిలో ఒకరు అబ్రహాంతో మాట్లాడుతూ, వచ్చే ఈ సమయంలో తిరిగి వస్తాను, అప్పటికి నీ భార్య సారాకు కుమారుడు పుడతాడు అని చెబుతాడు. సారా గుడారపు ద్వారం వెనుక వైపు ఈ మాటలు విని నవ్వుతుంది. ఎందుకంటే తాను వృద్ధురాలై ప్రసవ సమయం దాటిపోయింది. అప్పుడు ఎలోహిం అబ్రహాంతో, సారా ఎందుకు నవ్వింది? ఎలోహింకి అసాధ్యమేమైనా ఉందా అని ప్రశ్నిస్తాడు. మరియు తన వాగ్దానము నెరవేరును అని ధృవీకరిస్తాడు. ఈ భాగం ఎలోహిం యొక్క విశ్వసనీయత, అబ్రహాం యొక్క ఆతిథ్య భావం మరియు వాగ్దానపు సంతానంను ఇచ్చే ఎలోహిం యొక్క శక్తిని ప్రతిపాదిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లెహిత్రోత్.